హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి గైస్ మరొక మంచి ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనమాట. సో అది కూడా ద టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి కాగ్నిజెంట్ కంపెనీ నుంచి మనకి ఈ రోల్ అయితే రిలీజ్ అయింది గైస్. జూనియర్ ఆన్లైన్ అనలిస్ట్ రోల్ అనమాట. సో ఇది వచ్చేసరికి జస్ట్ మనకి ఎస్టర్డేనే రిలీజ్ అయిందనమాట. మీరు స్క్రీన్ మీద కూడా చెక్ చేయొచ్చు. సో ఏప్రిల్ 28, 2025 అయితే ఈ జాబ్ రిలీజ్ అయింది. మీకు 29th అయితే ఈ జాబ్ అప్డేట్ అయింది మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా మీరు చెక్ చేయొచ్చు. సో ఇక్కడ జూనియర్ ఆన్లైన్ అనలిస్ట్ రోల్ వచ్చేసరికి ఫ్రెషర్స్ నుంచి మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వరకు ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు గైస్. అండ్ ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మనకైతే మెన్షన్ చేశారు. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఏమేం రెస్పాన్సిబిలిటీస్ అనేవి మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటుందని. అసిస్ట్ ఇన్ ద అనాలిసిస్ ఆఫ్ ఆన్లైన్ డేటా టు సపోర్ట్ వేరియస్ ప్రాజెక్ట్స్. ఆన్లైన్ డేటాని మీరు అనాలిసిస్ అయితే చేయాల్సి ఉంటుంది. వేరియస్ ప్రాజెక్ట్స్కి అయితే సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. డిఫరెంట్ టీమ్స్తో అయితే కొలాబరేట్ అవ్వాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఇదంతా కూడా మీకు డేటా అనలిస్ట్ రోల్ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్. దీనికి వచ్చేసరికి మీకు ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలి. ఎనీ గ్రాడ్యుయేట్ ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆన్లైన్ డేటా అనాలిసిస్ అనేది తెలిసి ఉండాలని మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. పవర్ బిఐ కానీ ఇలాగ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఎస్క్యూఎల్ ఇలాంటివి అయితే మీకు వచ్చుంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ఇది మొత్తం కూడా మనకి జాబ్ డిస్క్రిప్షన్ చెక్ చేస్తే ఇది డేటా అనలిస్ట్ రోల్ రిలేటెడ్గానే ఉంది. ఇక్కడ ఉన్న స్కిల్స్ కనుక మీకు వచ్చినట్లయితే ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు గైస్. ఇక్కడ క్లియర్గా మనకి డేటా అనాలిసిస్ అనే మెన్షన్ చేస్తారనమాట. ఒకవేళ మీకు డేటా అనలిస్ట్లో ఏదన్నా సర్టిఫికేట్ అనేది ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని మనకి ఇక్కడ సర్టిఫికేషన్ రిక్వైర్మెంట్లు అయితే అప్డేట్ చేశారనమాట. ఎనీ గ్రాడ్యుయేట్ ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు గైస్. ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోనే మీకు అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. లేటెస్ట్ జాబ్ అప్డేట్ అసలు మిస్ అవ్వకండి. ఎవరైతే ఫ్రెషర్స్ కానీ లేదంటే డేటా అనలిస్ట్ రోల్లో మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ అనమాట. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోనే మీకు డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. లేటెస్ట్ జాబ్స్కి అయితే త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఎందుకంటే రీసెంట్ జాబ్స్కి అప్లికేషన్స్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి మీకు రెస్పాన్సెస్ అనేవి కూడా మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే త్వరగా రెస్పాన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మేబీ ఆన్లైన్ అసెస్మెంట్ చేసి నెక్స్ట్ వచ్చేసరికి అసెస్మెంట్ క్లియర్ చేసిన వాళ్ళకి డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసి మీకు జాబ్లోకి అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోనే అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అక్కడ వచ్చేసరికి సేమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసిన తర్వాత టాప్లోనే మనకి అప్లై నౌ అయితే ఉంటుంది. అప్లై నౌ క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మనకి ప్రైవసీ నోటీస్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం కూడా ఐ కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. ఇదంతా కూడా ప్రైవసీ నోటీస్ అంతా కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వమని అడుగుతుంది. ఎవరైతే ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి అప్లికేబుల్ అనమాట. ఒకవేళ ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళు ఇక్కడ న్యూ యూజర్ అయితే ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఇందులో మీరు న్యూ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ సేమ్ పాస్వర్డ్ని మళ్ళీ రీఎంటర్ చేసి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ని మళ్ళీ వెరిఫై చేసి జస్ట్ రిజిస్టర్ క్లిక్ చేయగానే మీకు ఇందులో ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఎగ్జాంపుల్ పాస్వర్డ్ కూడా ఏ ప్యాటర్న్లో ఉండాలనేది కూడా మనకి ఇక్కడ అప్డేట్ చేశారు. ఇవన్నీ కూడా చెక్ చేసుకొని త్వరగా అయితే అప్లై చేసుకోండి. వన్స్ మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక లాగిన్ అనేది మీకు కాగ్నిజెంట్ పోర్టల్ అయితే మీకు క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ క్రెడెన్షియల్స్ యూస్ చేసి లాగిన్ అయ్యి మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసి బేసిక్ అప్లికేషన్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. వాటన్నిటిని కూడా ఆన్సర్ చేసి జస్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది గైస్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి తప్పకుండా అప్లై చేసుకోండి. కాగ్నిజెంట్ కంపెనీ నుంచి లేటెస్ట్ జాబ్ అప్డేట్ అసలు మిస్ అవ్వకండి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోనే మీకు అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.